కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 1వ తేదీన ఈ రోజునే రాత్రి 12 గంటల తర్వాత నుండి మీ జీవితంలో కొన్ని మార్పులొస్తాయి. 12 గంటల్లోపు ఒక మార్పు అయితే కలగబోతోంది. ఒక స్త్రీ కారణంగానే ఇదంతా జరుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలోకి దూసుకొస్తుంది. భగవంతుడే మీ జీవితంలోకి పంపించినట్లుగా వస్తుంది. అయితే భగవంతుడే ఇదంతా చేస్తున్నాడంటే నమ్మశక్యమా? ఈ రోజున ఆ దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నారు తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సంపూర్ణంగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక ఆలస్యమే వద్దు. ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, రాత్రి 12 గంటల్లోపు ఏం జరగబోతుంది, 12 గంటల తర్వాత నుండి మీ యొక్క జీవితంలో ఆ యొక్క మార్పు ఎలా ఉంటుంది, ఈ రోజు ప్రభావం మీ జీవితంలో ఏ విధంగా మారబోతుంది తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సంపూర్ణంగా అన్నీ తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వీరికి ఒక స్త్రీ కారణంగా నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతోంది. వీరి కళ్లల్లో కూడా ఊహించలేని మార్పులు వీరి జీవితంలో వీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి. కాళ్లు తన్నిన వారి కాళ్లు మొక్కుతారు. 100% ఇలాగే జరగబోతుంది. మీరు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఈ యొక్క మార్పులు అనేవి పక్కాగా చూస్తారని చెప్పొచ్చు. భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అంతా చూస్తే మీకే బోధపడుతుంది. ముందుగా ఈ రోజున గోచార రీత్యా వీరికి అయితే అనుకూలత కనిపిస్తుందని పక్కాగా చెప్పవచ్చు. ఈ రాశి వారికైతే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఈ రోజు అదృష్టమే కలగలసి వస్తుంది. కానీ అదృష్టం చూసే కళ్లల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక అవకాశం వచ్చిందనుకోండి, ఆ అవకాశాన్ని మనం మంచి కోణంతో చూస్తున్నామా, చెడు కోణంతో చూస్తున్నామా అనేది చాలా ముఖ్యం. మంచి కోణంతో చూడ్డానికి కూడాను మనం చాలా కష్టపడాలండి. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నవారు మనం చూస్తున్న దృష్టి కోణాన్ని మార్చేస్తున్నారు. ఈ రాశి జాతకుల మీద పగబట్టిన వారు కోకొల్లలు. అవునండి, మీరు వింటుంది నిజమే. మీ కుటుంబంలో అయినా, సహోద్యోగుల్లో అయినా, పనిచేసే చోట అయినా లేదా వ్యాపార పరంగా అయినా శత్రువులు ఉన్నారు. కానీ అవకాశం కోసం ఎదురు చూసే శత్రువులు, ప్రత్యక్ష యుద్ధానికి పాల్పడే శత్రువులు కాదు వారు. పరోక్ష యుద్ధమే చేస్తారు. కంటికి కనిపించని యుద్ధం జరుగుతుంది మీకు వారికి మధ్య. మాటలతో జరిగితేనే అది యుద్ధమా చెప్పండి? కాదండి. కొన్ని రకాల ఆలోచనలు దెబ్బతీసే యుద్ధం కూడా శత్రువులు చేస్తారు. ముందుగా ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇటువంటి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాటల విషయంలో పలుచన కావద్దు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీకు వచ్చే అవకాశం గురించి కానీ, మీరు ఎదురు చూస్తున్న అవకాశం గురించి కానీ, చేయబోతున్న పనుల గురించి కానీ, మీ యొక్క విషయాల గురించి కానీ, మీ యొక్క పర్సనల్ విషయాల గురించి కానీ ఏది ఇక చెప్పకూడదని ఒక కఠిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని జ్యోతిష పండితుల నమ్మకం. ఏదైనా ఎవరమైనా చెప్పేవారమే. కానీ మార్పు అనేది మనలో రావాలి. మార్పు మనలో రావాలంటే దృఢంగా మనం ఒక ఆలోచనను నమ్ముకోవాలి. ఈ రోజున మేము చెప్పేది మీ మంచి కోసం. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టమే. కానీ భగవంతునిపై భారం వేసి ఈ ఒక్క ఆలోచన ఈ రోజున చేస్తే ఎవరు మంచి ఎవరు చెడు అనే తారతమ్యత మీకే బోధపడుతుంది. ఉపాధ్యాయుడైనా ఏదైనా ఒక పాఠం గురించి చెబుతాడు. అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం మన చేతిలోనే ఉంటుంది.
ఈ రోజున విద్యార్థులైతే గనక పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే గనక మంచి సమయంగా చెప్పుకోవాలి. విద్యార్థులు విదేశాలకు వెళ్లాలి, అక్కడే చదువుకోవాలని, సెటిల్ కావాలని ఎదురు చూస్తూ ఉంటే వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కావచ్చు, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆర్థికంగా డబ్బు సరి లేకపోయేసరికి విదేశాలకు వెళ్లడం వాయిదా పడి ఉండొచ్చు. ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్లగలుగుతారు. మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైతే లక్ష్యానికి చేరువ కావాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే ఎదగబోతున్నారు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడైనా మనం కష్టపడుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఉండడు కదండి, సాయం చేస్తాడు. కానీ భగవంతుడే దిగి వచ్చి సాయం చేయడు. ఎవరో ఒకరి రూపంలో మనకి ఆ సాయాన్ని చేరవేస్తాడు. అంటే ఎవరో ఒక మనిషి మనకి సాయం చేస్తాడు. మనిషి రూపంలో మనకు అందే సాయం భగవంతుడు అందిస్తున్నట్లు. కానీ ఆ సాయం పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎవరో ఏదో చెప్తే నేను చెయ్యాలా, ఎవరో ఏదో ఇస్తే నేను తీసుకోవాలా, ఇటువంటి మాటలు అస్సలు మాట్లాడకండి. మనకి ఇస్తున్న సాయం భగవంతుడు, మనకి చేస్తుంది సాయం భగవంతుడు. ఈ రోజున ఆ స్పృహ కలిగి ఉండాలి. అలాగే మీరు ఏమైనా ఈ రోజున గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నా ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణమైతే చేసుకోగలుగుతారు. ఒక స్త్రీ సాయం ఇందులో ఎక్కువ పాత్ర కనిపిస్తుంది. అంటే మా కష్టం లేకుండా ఎవరో కష్టం మీద మేము ఆధారపడాలా, ఇలా ఆలోచించకండి. మీ యొక్క కష్టం ఉంది కాబట్టి ఆ స్త్రీ సాయం వస్తుంది. ఆ స్త్రీ సాయాన్ని తీసుకోండి. అది ధన రూపంలో అయినా, మాట రూపంలో అయినా, ఏదైనా విషయం మీకు చెప్పడమైనా కావచ్చు. చిన్నగా కనిపించిన అది పెద్ద సాయము. గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేశారా, లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్లీ అప్పు తీర్చగలమా? ఇటువంటి సందేహం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము. ఎప్పుడో ఒకప్పుడు సమయం కలిసి వచ్చినప్పుడు చేయాలని ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే ఇకపై వెయిట్ చేయొద్దు. ఈ రోజు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. మీ ప్రయత్నం మీరు చేయండి. గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి అప్డేటెడ్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీకు అదృష్టమే వస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి దీన్నైతే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచికి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచే జరుగుతుంది. మీ కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి. అంతా బాగుంటుంది. కానీ అంతా మీ మీదే ఆధారపడి ఉంటుంది. వివాహం జరగడం లేదని బాధపడే విషయానికి వస్తే గనక, వివాహాలు జరగడం లేదని సంబంధాలు చూసి వస్తున్నాము, ఏ మాత్రము కూడా ముందుకు సాగడం లేదు అని బాధపడే వారికి ఆల్మోస్ట్ గా వివాహాలు మంచి సంబంధంతో కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనకి ఈ విధమైన అవకాశాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అందరికీ ఇలాగే జరుగుతుంది అని కాదండి. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది, ఒక్కో పరిస్థితి ఉంటుంది, ఒక్కో జీవితం ఉంటుంది. అంటే ఒక్కో రకంగా ఉంటుంది. ఈ రోజున మాత్రం సమస్య ఏదైనా పరిష్కారాన్ని పొందుకోవడంలో ఖచ్చితంగా ఒక అడుగు ముందే ఉంటారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ వివాహాన్ని ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే కాలం పరీక్ష పెట్టిన ఫలితాన్ని కూడా ఇస్తుంది. కొన్ని సమస్యలు కాలానికే విడిచిపెట్టాలి అంటూ మన పెద్దవారే చెప్తూ ఉంటారు. ఈ రోజున కాలం మీకు అదునుగా మారుతుంది. మీరు మనసిచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం చేసుకుంటారు. ఇది మీకు సరి అయిన సమయమని చెప్పొచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కోరుకున్నట్లుగా జరుగుతుంది. ఈ రోజు ఒక నిమిషంగా మారిపోతుంది. అంతా అలా వచ్చి ఇలా అయిపోయింది, ఈ రోజు గడిచిపోయిందన్నట్లుగా
మీకు చాలా ఉత్సాహంగా మారిపోతుంది. అటువంటి జీవితాన్ని కోరుకుంటున్నారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది గోచార రీత్యా. ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో చేరుకుంటారు. కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మంచిగా ఉన్నత స్థితికి కూడా ఈ సమయంలో ఎదగబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా ఇప్పుడు అదృష్టమే కలిసొస్తుంది. అంతా కూడా మీరు కోరుకున్న జీవితాన్ని ఈ రోజు చూస్తారు. అలాగే సంతానం కలగడం లేదని బాధపడుతున్న ఈ రోజున ఒక మంచి వైద్య సమాచారం లభిస్తోంది. దీని గురించి ఎక్కువగా ఇక ఆలోచించాల్సిన అవసరం లేకుండా భగవంతుడు మీకు సాయం చేయబోతున్నాడు. ఈ సమాచారాన్ని తెలియచేసే వారిని మీ జీవితంలోకి ఆ భగవంతుడే పంపించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఇక వ్యాపారాలు చేసే విషయానికి వస్తే వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూలత బాగా కనిపిస్తుంది. ఒక వినియోగదారుడు ఈ రోజున మంచి సలహా సూచనలు ఇవ్వబోతున్నారు. వారు కూడా ఒక స్త్రీ అని చెప్పుకోవాలి. ఈ స్త్రీ ఈ రోజున తెలిసి చేసినా తెలియక చెప్పినా కూడా మంచి విషయమే చెప్తుంది. వారి మాటలతో మీ యొక్క ఆలోచన స్ఫురిస్తుంది. ఈ యొక్క ఆలోచన మీకు మంచి స్పృహ కలగచేస్తుంది. పెట్టుబడులు గతంలో పెడితే గనక ఆ పెట్టుబడుల రీత్యా వచ్చిన ధనాన్ని ఉపయోగించుకోవడంలో ఒక సలహా స్త్రీ ద్వారా మీకు కలగబోతుంది. ఆ యొక్క సలహా మీకు నచ్చుతుంది. మీ వ్యాపారము అభివృద్ధి పరుస్తుంది. ఉద్యోగంలో కూడా సహోద్యోగుల రూపంలో ఉన్న ఒక స్త్రీ ఈ రోజున మీ కష్టానికి పులి స్టాప్ పెట్టబోతోంది. ఆ యొక్క స్త్రీ మీకు అఖండ ఐశ్వర్య సిద్ధిని కలగచేయబోతుంది. ఆదాయ వనరులు ఆ స్త్రీ ద్వారానే పెరగబోతున్నాయి. ఒక స్త్రీ మూలకంగా ఏం జరుగుతుంది, అసలు ఒక స్త్రీ ఏం చేస్తుంది అని మీరు ఇలా చులకనగా మాట్లాడకూడదు. ఒక స్త్రీ ఏదైనా చేయొచ్చు. ఒక స్త్రీ లక్ష్మీదేవి స్వరూపం. ఏ ఇంట అయితే స్త్రీని బాగా చూసుకుంటారో, కంట కన్నీరు లేకుండా సంతోషంగా చూసుకుంటారో ఆ ఇంట ఎప్పుడూ కూడాను సకల సంపదలు ఉంటాయి. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఆ ఇంటి వెంబడే ఉంటుంది. కావున స్త్రీ మాటలను మీరు పరుషంగా తీసుకోకూడదు. ఒక స్త్రీ ఒక మాట చెప్పింది అంటే ఇంటిలోని స్త్రీ మంచే చెప్తుంది. ఇంటిలోని స్త్రీ మంచే చేస్తుంది. మీకు సహాయం చేయాలనే తపనతో మాట్లాడుతుంది. వారి సూచన సలహా మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ రోజున మాత్రం ఈ విషయంలో మీకు ఒక మంచి స్పృహ కలుగుతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. మనం బ్రతికి బాగున్నామంటే ఈ స్త్రీ ద్వారానే అని అనుకునే రోజు కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. గత పెట్టుబడులు మీకు ఈ రోజు లాభించబోతున్నాయి. అధికంగానే ధనం రాబోతుంది. ఆర్థిక స్థితి పరంగా చూస్తే గనక మీకు చాలా వరకు కూడా ఈ రోజు డబ్బు సంపాదిస్తున్నారు అనే పేరుతో పాటుగా ధనం కూడా అందబోతుంది. డబ్బుకు లోటైతే కనిపించడం లేదు. ఆకస్మిక ధన లాభం కూడా కనిపిస్తోంది. ఒక్కొక్కరికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చి పడుతూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా ఏ జన్మలో ఏ పుణ్యమో అనుకుంటాం. ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన వారే తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి కాళ్లు మొక్కుతారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసొస్తోంది. అంతా కూడా కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మీరు కోరిన కోరికలు అన్నీ తీర్చుకునేందుకు ఈ రోజున అశ్రద్ధ లేకుండా కృషి చేయండి. తప్పకుండా నెరవేరుతాయి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి మీ జీవితంలో ఒక మంచి మార్పు మొదలు అవుతుంది. ఈ మార్పు మీతో పాటు కుటుంబానికి అందరికీ తెలుస్తోంది. ప్రతి చిన్న అవకాశం ఈ రోజు ఉపయోగించుకొని మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా భగవంతుడే చూసుకుంటాడు. ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలు అనేటివి కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ అంటే మీ తల్లి కావచ్చు, కూతురే కావచ్చు, సహోదరి కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండొచ్చు. ఎవరి వల్ల అయినా సరే మీ జీవితం అనేది ఈ రోజు మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి మాత్రం అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు, లేకపోతే ఫోన్ ద్వారా ఎవరైనా మంచి శుభవార్త చెప్పడం కూడా జరుగుతుంది. కోరుకున్న జీవితాన్ని చూస్తారు. ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు.
కొద్ది రోజుల పాటు కూడా ఇక సంతోషమే ఉంటుంది మీ ఇంట. ఎప్పుడు కూడా అంతా మంచే జరుగుతుంది. ఇక ఈ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే గనక కాస్త ఎక్కువే మాట్లాడుకోవాలి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువ కావచ్చు. రాజీ లేకుండా, విశ్రాంతి లేకుండా కష్టపడడం మీకు చాలా వరకు కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కావున ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీతో పాటు మీ కుటుంబం మొత్తం కూడా మీ మీదే ఆధారపడుతుంది అనే విషయం మర్చిపోవద్దు. రోజూ కూడా దినచర్యలో యోగా, వ్యాయామాన్ని పాలు భాగస్వామ్యం చేసుకోండి. నిత్యము ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం మీకు చాలా మేలు కలగజేస్తుంది. అలాగే శివనామస్మరణ చేసుకోండి. వీలైతే శివాలయానికి వెళ్లి పరమశివునికి పంచామృతాలతో కానీ, రుద్రాభిషేకాన్ని కానీ చేయించండి. మీ యొక్క ప్రతికూలతలు అనుకూలతలుగా మారబడతాయి. మీ జీవితం మారుతుంది. గ్రహాల సంచారం రీత్యా మీకు కలిగే అననుకూలతల నుంచి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.